హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము రసం పొడి ఇంట్లోనే తయారు చేసుకుందామండి. ఈజీగా మనము బయట షాపుల్లో కొనాల్సిన అవసరమే లేదండి. ఇట్లా రసం పొడి చేసుకున్నామంటే మనకు 3 months వరకు నిలువ ఉంటుందండి. ఎప్పుడు రసం చేసుకోవాలన్నా 1 టేబుల్ స్పూను ఈ పౌడర్ వేసేసుకున్నామంటే ఈజీగా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు కందిపప్పు తీసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే 1 కప్పు ఉలవలు కూడా తీసుకొని వేయించుకోవాలి. మనము ఏ కప్తో తీసుకున్నామో అదే కప్తోనే అన్ని మెజర్మెంట్ ఒకే విధంగా తీసుకోవాలండి. ఈ విధంగా ఉలవలను కూడా వేయించేసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే ధనియాలు కూడా 1 కప్ తీసేసుకొని ఈ విధంగా వేయించుకుందామండి. అన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే మిరియాలు కూడా 1 కప్ తీసేసుకొని ఈ విధంగా బాగా వేయించుకోవాలి. ఈ విధంగా కలుపుతూనే ఉండాలండి. ఈ విధంగా మిరియాలను కూడా ఇప్పుడు వేగిపోయినాయి, పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు జీలకర్ర కూడా 1 కప్ తీసేసుకొని వేయించేసుకుందామండి. జీలకర్ర త్వరగానే వేగిపోతుంది. ఊరికే లైట్ మంట ఉంటే వేడి ఉంటే సరిపోతుందండి. ప్యాను మంట కూడా అవసరం లేదు. ఇప్పుడు జీలకర్ర కూడా పక్కన పెట్టేసుకుందాం. మెంతులు మాత్రం 1 టేబుల్ స్పూన్ వేసుకుందామండి, సరిపోతుంది, లేకంటే చేదు వస్తుంది. ఈ విధంగా మెంతులను కూడా వేయించేసుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న మెంతులను కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కరివేపాకు కూడా తీసేసుకుందామండి. మనము పచ్చి కరివేపాకు కూడా 1 కప్పు తీసేసుకుని ఈ విధంగా వేయించేసుకోవాలండి. బాగా డ్రై అయ్యే విధంగా వేయించుకోవాలి. మనం చేత్తో నలిపినామంటే పొడి అయిపోవాలండి. ఈ విధంగా వేయించేసుకుంటే సరిపోతుంది. అలాగే ఎండుమిరపకాయలు 10 ఎండుమిరపకాయలు తీసేసుకొని ఈ విధంగా వేయించేసుకుందాము. ఈ విధంగా అన్నీ వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. అన్నీ బాగా చల్లారిపోవాలి. ఈ విధంగా అన్నీ చల్లారి పెట్టేసుకోవాలి. చూడండి, అన్నీ బాగా వేగినాయి. ఈ విధంగా బాగా వేడి అనేది లేకుండా బాగా చల్లగా అయిపోవాలి. మనము కరివేపాకు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ కూడా వస్తుందండి. ఇప్పుడు తొటాలు తీసేసుకొని ఎండుమిరపకాయలు ఈ విధంగా మిగతావన్నీ వేయించేసుకునేటివన్నీ వేసేసుకుందాం ఇందులోకి, మిక్సీ జార్లోకి. ఈ విధంగా వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి ఇవి. అలాగే మనము ఇప్పుడు ఉప్పు కూడా సరిపడినంత వేసేసుకుందాము. పసుపు 1 టేబుల్ స్పూను వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందామండి. ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసేసుకుంటే సరిపోతుందండి. రసం పొడి రెడీ అయిపోతుంది. మనము నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ ఎప్పుడైనా కానీ ఈ విధంగా మనము రసం గుర్తుకొస్తుంది కదండి. అంతే అండి, పట్మని 5 minutesలో రసం రెడీ చేసేసుకోవచ్చు. ఈ రసం పొడి ఉన్నిందంటే మనం మరి ఏమీ వేయాల్సిన అవసరం లేదండి. చింతపండు కొద్దిగా నానేసుకొనేసి ఇది 1 టేబుల్ స్పూన్ వేసేసి తర్వాత పెట్టుకున్నామంటే రసం రెడీ అయిపోతుందండి. అంతే, ఎంతో ఈజీగా ఇంట్లోనే మనము రసం పౌడరు రెడీ చేసుకుందాము. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి.